శృతి అయితే మధుని కింద పడేయాలని తనైతే ఒక ప్లాన్ వేస్తుంది. ఇక శృతి అయితే ఎవరూ లేని సమయం చూసుకొని హాల్లోనికి వచ్చి తన చేతుల నిండా గోళీలు నింపుకొని తన చేతుల్లో గోళీలనైతే అక్కడ ఉన్న మ్యాట్ కింద అయితే వేస్తుంది. ఇంతలో ఇక్కడికి మధు వస్తుంది కదా. ఈ మధు వీటి మీద కాలేసి తనైతే జారిపడి తనకి నడుము విరగాలని చెప్పి శృతి అయితే ప్లాన్ చేస్తుంది. ఇక శృతి అయితే ఆ మ్యాట్ కింద గోళీలు మొత్తం వేసేసి అక్కడి నుండి వెళ్ళిపోయి చాటుగా చూస్తూ ఉంటుంది. ఇంతలో మధు అయితే విరాట్ కోసం పాలు కలిపి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అలా మధు అయితే వస్తూ ఉండడం చూసి శృతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఎస్ వస్తుంది, రావే రావే మధు రా అని చెప్పి శృతి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ మధు వస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న శృతి వాళ్ళ అమ్మ అటుగా వస్తుంది. అది చూసి శృతి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక శృతి వాళ్ళ అమ్మ అలా నడుచుకొని వస్తూ ఉండడం చూసి శృతి అయితే అమ్మ ఆగు రాకే ఇటు అని చెప్పి గట్టిగా అంటుంది. అయినా సరే వాళ్ళ అమ్మ అది వినక అక్కడి నుండి అలా నడుచుకొని వస్తుంది. ఇంతలో ఆ గోళీల మీద వాళ్ళ అమ్మ కాలేసి జారి పడుతుంది. అది చూసి శృతి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇంతలో మధు అక్కడే ఉండటంతో అయ్యో ఏమైందండి అయ్యో అని చెప్పి తనైతే ఆ కాఫీ కప్పుని పక్కన పెట్టి అక్కడ ఆమెను లేపుతూ ఉంటుంది. ఇక అలా శృతి వాళ్ళ అమ్మ నడుము అయితే విరిగిపోతుంది. అదంతా చూసి మధు అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇంతలో అక్కడికి పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చి విరాట్ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటారు. ఇక అప్పుడు యాక్సిడెంట్ చేసిన కారు ఎవరిదో మీరు కనుక్కున్నారా అని చెప్పి విరాట్ వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటే ఆ విషయం మేము కనుక్కోలేదు, కానీ మాకైతే ఒక విషయం అర్థమైంది. అది ఏంటి అంటే విరాట్ గారికి జరిగింది యాక్సిడెంట్ కాదు, ఇది పక్కాగా ప్లాన్ చేసి ఎవరో కావాలనే విరాట్ గారిని చంపాలని ప్లాన్ చేశారు, కానీ విరాట్ గారు తప్పించుకున్నారు. ఇదైతే మాత్రం మాకు స్పష్టంగా తెలిసిందని చెప్పి పోలీసులు అంటారు. అది వినగానే విరాట్ వాళ్ళ అమ్మ నాన్న ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక అదంతా విని మధు కూడా షాక్ అయ్యి ఏంటి నిజమే, ఈ పని చేసింది ఎవరు, ఇలా ఎవరు చేసుంటారు, ఖచ్చితంగా ఆ విక్రమే చేసుంటాడు, వాడి పని నేను పడతాను, వాడిని నేను కలిసి వాడితో మాట్లాడాలి, ఇదంతా వాడే చేసుంటాడు.